ఓం నమ శివాయ. రాధే కృష్ణ. శ్రావణమాసం ఎంతో పవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు. ఈ మాసంలో శివారాధన, అమ్మవారి పూజ, దీపారాధన, శ్లోకపారాయణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఈరోజు మన పల్లవి భక్తి అఫీషియల్ ఛానల్లో శ్రావణమాసంలో ఇంట్లో సులభంగా చేసుకోగలిగే పూజా విధానాన్ని తెలుసుకుందాం. పూజకు ముందు ఇంటి సిద్ధం. ముందుగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసి ఒక పీటపై పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, భక్తితో దేవుడిని స్మరించడం ముఖ్యమైనది. అమ్మవారి పూజ. శ్రావణమాసంలో అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో పూజించడం అనేక కుటుంబాల్లో ఆచారం. అమ్మవారి ముందు దీపం వెలిగించి పసుపు, కుంకుమ, పూలు, నైవేద్యం సమర్పించండి. అమ్మా, మా ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం కలిగించు, కుటుంబ సభ్యులందర్నీ కాపాడు అని ప్రార్థించండి. ఇల్లు శుభ్రం చేయడం, పూజామందిరం, దీపం, పూజా సామగ్రి. పూజకు సాధారణంగా పూలు, దీపం, బిల్వదళాలు, పాలు లేదా నీరు, అక్షింతలు, పసుపు కుంకుమ, నైవేద్యం, అగరబత్తి, కొబ్బరికాయ. మీ ఇంట్లో అందుబాటులో ఉన్న సామగ్రితోనే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు. సంకల్పం. దీపం వెలిగించి చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకుని ఓం నమః శివాయ అని స్మరించుకుంటూ కుటుంబ సభ్యుల శ్రేయస్సు, ఆరోగ్యం, శాంతి కోసం మనసులో సంకల్పం చేసుకోవాలి. భగవంతుడా, మా కుటుంబానికి శాంతి, సంతోషం, సద్బుద్ధి ప్రసాదించండి. శివుని పూజ. శివలింగానికి ముందుగా శుద్ధమైన నీటితో అభిషేకం చేయవచ్చు. తర్వాత భక్తి శ్రద్ధలతో పాలు లేదా పంచామృతంతో అభిషేకం చేయవచ్చు. దీపారాధన. పూజలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉందని భక్తుల విశ్వాసం. దీపం వెలిగించి చేతులు జోడించి దీపజ్యోతిః పరబ్రహ్మ, దీపజ్యోతిర్జనార్దనః, దీపో మే హరతాం పాపం, దీపజ్యోతిర్నమోస్తుతే. నైవేద్యం. భగవంతునికి మన ఒంట్లో తయారుచేసిన సాత్వికమైన నైవేద్యాన్ని సమర్పించవచ్చు. ఉదాహరణకు పండ్లు, పాయసం, ప్రసాదం, కొబ్బరికాయ. నైవేద్యం సమర్పించే సమయంలో మనసులో భక్తి ఉండటం అత్యంత ముఖ్యమైనది. మంత్రం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం. హారతి. ఇప్పుడు భక్తి శ్రద్ధలతో స్వామివారికి హారతి సమర్పిద్దాం. తర్వాత సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రావణమాసంలో మనం చేసే పూజలు, ప్రార్థనలు మనలో భక్తిని, ప్రశాంతతను పెంపొందించడానికి ఒక మంచి ఆధ్యాత్మిక సాధన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు భక్తి వీడియోల కోసం పల్లవి భక్తి ఆఫీషియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. రాధే కృష్ణ. వరములు ఇచ్చే వరలక్ష్మీ అమ్మ, మా ఇంట కొలువై రావమ్మా. శ్రీ మహాలక్ష్మి తల్లివమ్మ, మా ఇంట సిరి సంపదలు నింపమ్మా. వరములు ఇచ్చే వరలక్ష్మీ అమ్మ, మా ఇంట కొలువై రావమ్మా. శ్రావణ
శ్రావణ శుక్రవారాన నీ వ్రతమే చేసేదమమ్మా. పసుపు కుంకుమలతో నిన్ను భక్తితో కొలిచేదమమ్మా. నీ కరుణ కటాక్షం మాపై కురిపించు తల్లమ్మ. మా మనసులలో నిత్యం వెలుగై నిలిచిపోవమ్మా. వరములు ఇచ్చే వరలక్ష్మి అమ్మ, మా ఇంట కొలువై రావమ్మా. శ్రీ మహాలక్ష్మి తల్లివమ్మ, మా ఇంట సిరి సంపదలు నింపమ్మా. వరములు ఇచ్చే వరలక్ష్మి అమ్మ, మా ఇంట కొలువై రావమ్మా. వరమును ఇచ్చే తల్లివమ్మ, ధాన్యమును ఇచ్చే దేవివమ్మ. ఆరోగ్యం ఆనందం ప్రసాదించి మా కుటుంబాన్ని కాపాడమ్మా. చేతులెత్తి మేము వేడుకుంటున్నా దయతో పలుకమ్మా. ఇలవెలకు నీవే అంటూ గుండెలతో మొక్కుతున్నామమ్మా. వరములు ఇచ్చే వరలక్ష్మి అమ్మ, మా ఇంట కొలువై రావమ్మా. శ్రీ మహాలక్ష్మి తల్లివమ్మ, మా ఇంట సిరి సంపదలు నింపమ్మా. వరములు ఇచ్చే వరలక్ష్మి అమ్మ, మా ఇంట కొలువై రా